అప్డేట్స్ చూస్తున్నాం. చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్యకు నిరసన సెగ తగిలింది. షాబాద్ మండలంలో ఆయన పర్యటనకు వెళ్లగా కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే యాదయ్య కారుపై కోడిగుడ్లు విసిరారు, రాళ్లు వేశారు, వాటర్ బాటిల్స్ ను రువ్వారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే కాలే యాదయ్య వెళ్లారు. అయితే ఇంతలో ఆయనకు నిరసన సెగ తగిలింది. దీంతో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు నిరసన సెగ తగిలింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే కాల యాదయ్యకు నిరసన చేరతాయింది. షాబాద్ మండలంలోని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు అందజేయడానికి వచ్చిన ఎమ్మెల్యే కాల యాదయ్య కారుపై భీమ్ భరత్ వర్గం నాయకులు కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో అక్కడ కొంతమేరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే డాండం అంటూ, ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ కూడా ఏదైతే భీమ్ భరత్ వర్గీయులు ఉంటారో వారంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే యాదయ్య ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారో అప్పటి నుంచి తన వర్గీయులకు మాత్రమే అనుకూలంగా పనిచేస్తున్నారు. తన వర్గీయులకు చెక్కులు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న బిల్లులు కూడా భీమ్ భరత్ వర్గం కాంగ్రెస్ నాయకులకు విడుదల చేయడం కూడా వాపోతున్నారు. అయితే శాసనసభ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి భీమ్ భరత్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నుండి కాల యాదయ్య స్వల్ప మెజారిటీలో విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇటీవల చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలోనే కాల యాదయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అయితే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది గురి చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ లో జాయిన్ చేసుకోవడం స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా నాయకులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే ఒకరిపై ఇంకొక వర్గం దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ రోజు సీఎంఆర్ఎఫ్ చెక్ల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే కాల యాదయ్యకు గట్టి నిరసన చేత తగిలింది. భీమ్ భరత్ యొక్క వర్గీయుల ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ కూడా ఎమ్మెల్యే కారుపై కోడిగుడ్లు, టమాటాలతో, వాటర్ బాటిళ్లతో దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే జోక్యం చేసుకుని నిరసనకారులందరినీ కూడా శాంతింప చేశారు. అయితే గత కొద్ది రోజులుగా అయితే బీఆర్ఎస్ పార్టీలో కాల యాదయ్య జాయిన్ అయినప్పటి నుండి కూడా తన వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నారు. భీమ్ భరత్ అంటే ఒక వివక్షిత భీమ్ భరత్ కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన భీమ్ భరత్ వర్గీయుల పైన ఒక వివక్షత చూపెడుతున్నారు అంటూ కూడా అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇదే విషయం కాంగ్రెస్ పార్టీ సీఎంఆర్ఎఫ్ చెక్ల పంపిణీకి సంబంధించి ఎమ్మెల్యే కాల యాదయ్యకు వచ్చిన నేపథ్యంలో కూడా చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకొని భీమ్ భరత్ వర్గానికి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలను సంప్రదించారు. ప్రస్తుతం చెక్కుల పంపిణీ అయితే జరుగుతుంది. అయితే టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేసుకోవడం వల్ల ఏదైతే కింది స్థాయి కార్యకర్తలు అయితే కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత సస్పెన్స్ గా మారింది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.